సింగరేణిలో రక్షణ గోడలకే పరిమితమైందని అధికారుల నిర్లక్ష్యం తరచూ గని ప్రమాదాలకు కారణమవుతుందని ఏఐటీయూసీ నాయకులు మడ్డి ఎల్లయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. పెద్దపల్లి జిల్లా రామగుండం రీజియన్ 111A బొగ్గు గనిలో అధికారుల నిర్లక్ష్యానికి పైకప్పు కూలి శ్రీకాంత్ అనే కార్మికునికి తీవ్ర గాయాలయ్యాయని ఆయన తెలిపారు. ఫస్ట్ షిఫ్టులో గనిలోని 55 లెవెల్ 15 డీప్లో పైకప్పు కూలడంతో ప్రమాదం జరిగినట్లు ఆయన వివరించారు. పని స్థలంలో పైకప్పు వీక్గా ఉందని కార్మికులు చెప్పినా అధికారులను పట్టించుకోలేదని అధికారుల నిర్లక్ష్యంగా వ్యవహరించడంతోనే ప్రమాదం జరిగిందన్నారు. నేనే చూసుకోలేదు. సంతోష్ ఈరోజు పసిఫ్టీలో 11 లైన్లో 3 గంటల ప్రాంతంలో 4 కోల్కట్టా చేస్తున్న సందర్భంలో టాప్ అరే అయి దెబ్బలు తాకడం జరిగింది. అయినా నైట్ షిఫ్ట్లో అంతకుముందు కూడా కార్మికులందరూ కూడా సంబంధించిన అధికారులకు అది బ్యాడ్ ఉంది, బాగా లేదని చెప్తే కూడా పట్టించుకోకుండా బలవంతంగా అక్కడ పనులు చేయించడం జరిగింది. కనీసము అక్కడ చేసే వర్కర్లు చెప్పినప్పుడు అధికారులు దానికి సంబంధించిన ఇన్ఛార్జీలు కానీ విని అక్కడికి పోయి దాని సేఫ్టీ ఉందా లేదా, దాని ఎట్లా డమ్ ఉందా ఏందన్నా చూడకుంటేనే పనిలో పెట్టడం జరిగింది. ఇట్లా అధికారుల నిర్లక్ష్యం వల్లనే ఈ ప్రమాదాలు జరుగుతున్నాయి. మేము చాలాసార్లు చెప్పినాం, కార్మికులు చెప్పిన మాట కొంచెం వినండి అని చెప్పి. కార్మికులు ఏదైతే చెప్తారో వారికి సేఫ్టీ ఉంటుంది, పనిచేసే వారికి సేఫ్టీ తెలుస్తుంది. చూసే వాళ్ళకి ఏం తెలియదు, చెప్పే వాళ్ళకి తెలియదు అనే ఉద్దేశంతో మేము చాలాసార్లు మేము చెప్పడం జరిగింది. కార్మికులు చెప్తే పెడచెవిన పెట్టి ఇలా కార్మికులకు అదృష్టశాత్తు ప్రమాదం ఏం జరగలేదు, బాగా కాకపోతే గాయాలు అయినాయి. కానీ దీనికి సంబంధించినటువంటి ఎవరైతే ఇన్ఛార్జ్ ఉంటారో, దీని బాధ్యులు ఎవరు ఉంటారో ఖచ్చితంగా కఠినమైన చర్యలు తీసుకోవాలి. ఇప్పుడు అక్కడ కోలుకట్టలు తనతనువైన కోలుకట్టలను ఆపడం, భయాందోళన చేయడం, దిగుదామని చెప్పడం, ఇలా మీరు దిగినా ఏం చేసినా ఖచ్చితంగా దీని మీద మేము చర్యలు తీసుకుంటాం. సేఫ్టీ విషయంలో అలా సేఫ్టీ లేకుండా ఉత్పత్తి ఎక్కడ చేస్తారయ్యా? కంపెనీ ఏమంటుంది సేఫ్టీ తర్వాతనే ఉత్పత్తి అంటుంది. కానీ మరి ఇప్పుడు ఉత్పత్తికి మొదలు పెడతారా, సేఫ్టీకి మొదలు ప్రియారిటీ ఇచ్చారా? ఇది సరైన విధానం కాదు. యజమాని అక్కడ ఉన్న అధికారుల మీద తక్షణ చర్యలు తీసుకునేటట్టు చేస్తాం. ఖచ్చితంగా గాడుపు లేదని చెప్పి చాలాసార్లు చెప్పడం జరిగింది, చాలా సేఫ్టీ లేదని చెప్పడం జరిగింది. మా బ్రాంచ్ కార్యదర్శి కూడా చాలాసార్లు 2 సార్లు దిగి చెప్పడం జరిగింది. సేఫ్టీ కమిటీలో పెడుతున్నాం, మైన్స్ కమిటీలో పెడుతున్నాం, అయినా దాన్ని ఇంప్లిమెంట్ చేయకుండా ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారు. ఇలాంటి చర్యలకు పాల్పడ్డ ఎవరినే కానీ క్షమించరాదని చెప్పి సందర్భంగా తెలియజేస్తాను.